ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రిలోపు మకర రాశి వారికి అఖండ రాజయోగం 5 సంవత్సరాల పాటు వీరికి తిరుగులేదు. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రిలోపుగా మకర రాశి వారికి ఎటువంటి అఖండ రాజయోగం కలగబోతుంది. 5 ఏళ్ల పాటుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రమ ఫలిస్తుందండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అవసరానికి తగిన సాయం చేసేవారు అయితే మీకు ఉన్నారు. శ్రీ ఆంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే మేలు, ఆశించిన ఫలితాలు అయితే దక్కుతాయి. మీ మనోధైర్యమే విజయానికి మూలం అని గ్రహిస్తారు. మీ రంగాల్లో అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా ఓర్పును అసలు వదలవద్దండి. అపోహలు తొలగుతాయి. కొన్ని కీలకమైన విషయాల్లో లౌక్యంగా వ్యవహరించడం మేలు. పట్టుదలతో ముందుకు సాగండి. మీకు ఈ వారాంతం అనుకున్న ఫలితాలు అయితే ఉంటాయి. శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలోనే చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శనిగా కూడా మనం చెప్పుకోవచ్చు. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభించబోతూ ఉంది. అంతేకాదు ఈ రాశి వారు ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలలో మీకు గొప్ప విజయాన్ని అనేవి మీరు సాధిస్తారు. మీ కుటుంబ సంబంధాలని వివాహంతో ముడిపెట్టాలని మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటారు. మీరు మీ యొక్క సోమరితనాన్ని పక్కన పెడతారు. మరియు ఫలితంగా మీరు మీ యొక్క పనులను చురుకుదనం మరియు అభిరుచితో పూర్తి చేయగలుగుతారు. మీ విదేశీ ప్రయాణాలు, యోగాలు సిద్ధిస్తాయి. మీరు మీ యొక్క కార్యాలయంలో కూడా మార్చుకోవచ్చండి. ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాల వైపుగా ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ సమయం వారికి మకర రాశి విద్యార్థులకు సాధ్యమైనంత ఉత్తమమైనటువంటి పరిస్థితులకు ఉపయోగపడుతుంది. వారి యొక్క కెరియర్ ప్రయాణంలో అద్భుతమైన విజయాన్ని కూడా సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మీ నక్షత్రాలు మీ యొక్క దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడంతో మీకు మద్దతు కూడా అందిస్తాయి. మరియు షేర్ మార్కెటింగ్లో కూడా భారీ లాభాలు సూచిస్తూ ఉన్నాయి. కుటుంబ వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది. మీ యొక్క వివాహ జీవితంలో శుభప్రదమైన పనులు నిర్వహించవచ్చు. మీరు మీ యొక్క అయస్కాంత వ్యక్తిత్వం మరియు ఉల్లాసమైనటువంటి స్వభావంతో ఇతరుల హృదయాలను నిర్వహించవచ్చు. సులభంగా గెలుచుకుంటారు కూడా. విధి మీకు బంగారు అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. అందుచేత మీరు బహుళ వనరుల ద్వారా మీ డబ్బును సేకరించగలుగుతారు. ఇదే సమయంలో మీ జీవితంలో స్వర్ణకాలం. మీరు అన్ని వైపుల నుండి కూడా విజయం పొందుతారు. ఈ కాలంలో నక్షత్రాలు మీ యొక్క ప్రతి అడుగుని కూడా ప్రోత్సహిస్తాయి. మరియు మీరు జీవితంలో ప్రతి మలుపులోనూ కూడా అదృష్టం మీకు చాలా మద్దతును కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మకర రాశి వారికి 2025 ప్రకారం ఈ సంవత్సరం అద్భుతమైన ఆర్థిక ఫలితాలు అందిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక ఆశీర్వాదాలు మీ వద్దకు వస్తాయి మరియు మీ ఆర్థిక స్థితి పెంచుతుంది. మీ విరిగిన రోజులు ముగిశాయి. అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా బాలేవు అనేటటువంటి రోజులు అయితే ముగిసిపోయాయి అండి. ఈ సమయం ఈ రాశి వారు ఆదాయాన్ని సంపాదించగలరని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు కొన్ని వెంచర్లలో తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించే అవకాశం కూడా లభిస్తుంది. ఈ సానుకూల దృక్పథం మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క జీవితంలో ప్రతి సమస్యను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు. మీరు ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోరు. కానీ 2025 మధ్యలో కొన్ని ఆర్థిక వింతలు మిమ్మల్ని కలవరపెట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి సంవత్సరం రియల్ ఎస్టేట్
పెట్రోకెమికల్ కంపెనీలు మరియు శుద్ధి కర్మాగారాలతో సంబంధం ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. మీరు 2025 సంవత్సరం చివరి నెలలు సమీపిస్తున్న కొద్దీ కూడా మీ యొక్క ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక సంక్షోభం రోజులు తొలగిపోతాయి మరియు మీ యొక్క ఆర్థిక వాహనం తిరిగి గాడిలో పడుతుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క ఆర్థిక పరంగా మెరుగ్గా ఉండడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క జీవితంలో అధిక మరియు తక్కువ దశలను కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తుంది. చూస్తారు కదండి, మకర రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఈ మకర రాశి చరరాశి, భూతత్వ రాశి అని మకర రాశిని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దానిని వదిలిపెట్టారు. అయితే ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అని అర్థము. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి అసలు నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి అధికమైన విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు నమ్మరండి. అంతేకాదు వీరు ఊహా జగత్తులు ఎప్పుడు కూడా విహరించారు. కానీ చాలా ప్రాక్టికల్గా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా వీరు ముగిస్తారు. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ అనేది ఉంటుంది. వీరిని చూసి ముచ్చుపడి ఎవరైనా సరే ఏ పని అయినా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మీరు ఏ పనిని చెయ్యలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థంగా కూడా మనం చెప్పుకోవచ్చు. వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు చేసి పెడతారు. తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకోవడం అయితే ఈ సమయంలో చాలా మేలును కలిగిస్తుందండి. ఈ రాశి వారు ప్రయత్నమున మనసు పెట్టి ఏ పని చేపట్టినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తుంటారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరికి అందవేసిన చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పాలి. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు అనేవి మీరు అసలు తీసుకోరు. మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు అనేవి ఉంటాయి. భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు కనుక భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాతి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసార జీవితం అనేది చాలా బాగుంటుంది. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా వారి కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా, మకర రాశి వారి గురించి అన్నీ కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.